యేసుక్రీస్తు నమ్ముకున్న వారు భూలోకములో నక్షత్రం వలె జ్యోతులుగా వెలగాలి. పాపములో జీవిస్తున్న వ్యక్తికి, అంధకారములో ఉన్న జీవితానికి వెలుగును ప్రసాదించాలనే ఒక గొప్ప నిర్ణయంతో క్రైస్తవులని దేవుడు ఆనాడే నిర్ణయించి వాళ్ళకు జ్యోతిని అంటే ఒక నక్షత్రాన్ని చూపించి ఆ నక్షత్రాన్ని మన జీవితంలో వెలుగుకరంగా ఉండాలని ఎవరికీ లేని ఒక గొప్ప ధనం కంటే ఎక్కువైనది. నక్షత్రం అనుభవించాలంటే చాలా ఎన్నో జన్మల పుణ్యమే ఉండాలి. యేసుక్రీస్తు నమ్ముకున్నవారు మాత్రమే నక్షత్రాన్ని అనుభవించగలే గొప్ప భాగ్యం మనకు దేవుడు అనుగ్రహించాడు. క్రీస్తు జననం నక్షత్రం ద్వారా మనకు తెలిసింది. ఆ నక్షత్రాలు ఈ లోకంలో జ్యోతులుగా వెలగాలని, అటువంటి వెలుగులు ఇచ్చే మహా గొప్ప దైవజనులను మనకు అనుగ్రహించారు. యేసుక్రీస్తు తర్వాత మన మధ్యలో ఉన్నవారు, మన జీవితాన్ని బాగుపరిచేవారు, క్రైస్తవ సంఘాన్ని బలపరిచేవారే దేవుని సేవకులు. ఆ సేవకుల్ని నేను చాలా గౌరవిస్తాను. నాకు అవకాశం కల్పించిన దైవ సేవకులకు అందరికీ శిరస్సు వంచి నమస్కరించి నాకు నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ మధ్య కాలంలో క్రైస్తవులపై జరుగుతున్న అనేకమైన దాడులు, క్రైస్తవ ప్రార్థనా మందిరాలు కూల్చడము, దైవ దాసులను కొట్టడము, అనేకమైన ప్రాంతాల్లో అనేకమైన సంఘటనలు చూసి నా మనసు చెలించిపోయి, నా మనసు కదిలించి మనోవేదనతో క్రైస్తవ్యాన్ని పరిరక్షిద్దాం, క్రైస్తవ దైవ సేవకులకు అండగా నిలుద్దాం, క్రైస్తవ్యాన్ని బలోపేతం చేద్దాం. క్రైస్తవ్య సంక్షేమమే ధ్యేయంగా యునైటెడ్ క్రిస్టియన్ ప్రొటెక్షన్ కమిటీని స్థాపించి దాన్ని యునైటెడ్ క్రిస్టియన్ ఇండియా కౌన్సిల్గా ఈరోజు మేము దాన్ని ఇక్కడ దైవ సేవకుల ముందు ఆవిర్భవించబోతున్నందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. క్రైస్తవ్య సంక్షేమమే ధ్యేయంగా క్రైస్తవ ప్రార్థనా మందిరాలపై, క్రైస్తవులపై, దైవ దాసులపై జరిగే దాడులను తీవ్రంగా వ్యతిరేకిస్తూ అట్టి వారిని చట్టపరంగా శిక్షిస్తూ క్రైస్తవులకు ఒక అండగా నిలవాలనే ఒక ఉద్దేశంతో ఈ సంస్థను నేను ఏర్పాటు చేయడం జరిగింది. క్రైస్తవులపై ఎవడైనా సరే దాడి చేయాలి అంటే వాని వెన్నులో వణుకు పుట్టే విధంగా మా సంస్థ పనిచేస్తుంది. క్రైస్తవుల కొరకు చట్టంలో ప్రత్యేకమైన చోటు కల్పించాలి. క్రైస్తవులకు ప్రత్యేకమైన చట్టం ఉండాలి. క్రైస్తవుల మీద దాడి చేస్తే వాని వెన్నులో వణుకు పుట్టే విధంగా చట్టం ఉండాలి. క్రైస్తవులు కూడా ఈ లోకానికి శ్రేష్టమైన వారు. క్రైస్తవులు మనసును మారుస్తారు తప్ప మతాన్ని, కులాన్ని మార్చరు. క్రైస్తవం అనేది కులం కాదు, మతం కాదు. క్రైస్తవం అనేది మోక్షానికి మార్గం చూపిస్తుంది తప్ప కుల మతాలను మార్చదు. మనసులో ఉన్న మనిషిని మారుస్తుంది, చెడులో ఉన్న వ్యక్తిని మారుస్తుంది, వ్యభిచారిని మారుస్తుంది, నరహంతకుణ్ణి మారుస్తుంది, పాపములో ఉన్న వ్యక్తిని మారుస్తుంది, తాగుడుబోతుని మారుస్తుంది. ఈ యొక్క ఎజెండాను ఈ లోగోను ఆవిష్కరించిన తండ్రి యొక్కయు, కుమారు యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్క నామమున ఈ లోగోను ఆవిష్కరిస్తున్నాను. తెరెస్సా హ్యుమానిటీ అవార్డు గ్రహీత, మరెన్నో గౌరవప్రదమైన అవార్డులు పొందినటువంటి ఈయన క్రైస్తవ సంక్షేమమే ధ్యేయంగా UCPIC యునైటెడ్ క్రిస్టియన్ ప్రొటెక్షన్ ఇండియా కౌన్సిల్ అంటే భారత క్రైస్తవ ఐక్య పరిరక్షణ సమితి అనే ఈ సంస్థను స్థాపించడం జరిగింది. ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం, సిద్ధాంతం యునైటెడ్ క్రిస్టియన్ ప్రొటెక్షన్ ఇండియా కౌన్సిల్, భారత క్రైస్తవ ఐక్య పరిరక్షణ సమితి UCPIC న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం మరియు సోదర భావం అనే రాజ్యాంగ విలువలపై స్థాపించబడింది మరియు దేశవ్యాప్తంగా క్రైస్తవ పౌరుల ప్రాథమిక హక్కులు మరియు స్వేచ్ఛలను కాపాడటానికి కట్టుబడి ఉంది. మతం లేదా తెగతో సంబంధం లేకుండా ప్రతి వ్యక్తి గౌరవం, వివక్షత లేనితనం, భద్రత, సమాన అవకాశం మరియు న్యాయం పొందే హక్కు కలిగి ఉంటారని కౌన్సిల్ దృఢంగా విశ్వసిస్తుంది.